వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ ఇచ్చాను, నారా దేవాంశ్ 11 ఏళ్ల చిన్నపిల్లోడికి కూడా రాజకీయాల ఇదేం సైకోయిజం అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. రీసెంట్ గా నారా దేవాంశ్ వార్తలోకి ఎక్కారు. కేవలం ఆయన చంద్రబాబు నాయుడు మనవడి కారణంగానో లేకపోతే లోకేష్ కొడుకు కారణంగానో వార్తలోకి ఎక్కలేదు. అతను తన 11 ఏళ్ల వయసులోనే డైనో డీట్స్ పేరుతోని ఒక పాడ్కాస్ట్ లాంచ్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి తన తండ్రి లోకేష్ చేతుల మీదుగా ఒక టీజర్ కూడా రిలీజ్ అయింది. వీక్లీ ఎవ్రీ ఫ్రైడే ఒక ఎపిసోడ్ తోని ఆయన ముందుకు రాబోతున్నారు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఆ ఫ్యామిలీ నుంచి అటు బ్రాహ్మణి కావచ్చు, ఇటు భువనేశ్వరి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా దేవాంశ్ ని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు. డైనో డీట్స్ అంటే ఇక్కడ మనం చూస్తే డైనోసార్లు కొన్ని వందల సంవత్సరాల క్రితం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద డైనోసార్లు నివసించాయనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే యాక్చువల్ గా వాటిని మనం శిలాజాల కింద చూస్తూ ఉంటాం, వాటి అవశేషాలు కనిపిస్తూ ఉంటాయి, ఫాజిల్స్. సో అలాంటి వాటిని అసలు అప్పుడు ఎలా ఉండేవి, అవి వాటి పరిణామ క్రమం ఎలా ఉండేది, అవి ఆ భూమి మీద ఉన్నప్పుడు ఎలా జీవించేది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది వాటిది అనేది పూర్తి స్థాయిలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది ఈనాటి పిల్లలకు. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా సరే మీకు హాలీవుడ్ లో డైనోసార్ సిరీస్ ఏది వచ్చినా సరే, జురాసిక్ పార్క్ సిరీస్ కానీ ఏదైనా సరే అంత భయంకరమైన హిట్లు అయినాయి. సో ఆ స్థాయిలో అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అది డైనోసార్ కి సంబంధించింది. అతను కూడా అది పర్సనల్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు, మైట్ బి. సో ఈ క్రమంలోనే అతను ఒక యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయాలనుకున్నారు. దానికి ఫ్యామిలీ వైపు నుంచి సపోర్ట్ ఉండింది. ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా సరే ఒక 11 ఏళ్ల అమ్మాయో లేకపోతే 11 ఏళ్ల అబ్బాయో, దేవాంశ్ ఏజ్ లో ఉన్న అబ్బాయో, ఇట్లాగే ఏదైనా సరే తన ఏదైనా ఒక ఇంట్రెస్ట్ ఒక టాపిక్ మీద అపార్ట్ ఫ్రమ్ హిస్ స్టడీస్ లేకపోతే హర్ స్టడీస్, ఇలాంటి ఇంట్రెస్ట్ ఎవరైనా చూపిస్తే యాజ్ ఎ పేరెంట్స్ గా మనం ఏం చేస్తాం? కాదు నువ్వు సైలెంట్ గా కూర్చొని నోరు మూసేస్తామా, లేకపోతే అతని ఇంట్రెస్ట్ దేనిలో ఉందని తెలుసుకొని అతన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తామా? సేమ్ అదే జరిగింది ఈ రోజు. అటు లోకేష్ వైపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కూడా అలాగే జరిగింది. ఇంకా తను దేవాంశ్ పాడ్కాస్ట్ ని ప్రమోట్ చేస్తూ ఆ టీజర్ కూడా లాంచ్ లో కూడా ఆయన చాలా ఇనిషియేషన్ తీసుకున్నారు లోకేష్. ఎవరైనా సరే ఇది ఒక 11 ఏళ్ళ పిల్లాడు ముచ్చట పడ్డాడు, ఇది చేద్దాం, నాకు ఇష్టమైన సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ టాపిక్ అని. దాన్ని తండ్రి వీళ్ళకి ఎమోషన్స్ ఉండవా? ఇప్పుడు ఆయన మంత్రి అయిన అంత మాత్రానో లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రానో ఆయనకు మనవడి విషయంలో ఎమోషన్స్ ఉండవా? లేకపోతే లోకేష్ కి కొడుకు విషయంలో ఎమోషన్స్ ఉండవా? వాళ్ళ కొడుకు ఇట్లా స్టార్ట్ చేస్తున్నానంటే దాంట్లో వాళ్ళు ప్రమోట్ చేస్తే దాన్ని తప్పేంటి, దానికి సపోర్ట్ చేస్తే తప్పేంటి? మనమైనా అదే చేస్తాం కదా. అంటే కేవలం దేవాంశ్ ఇక్కడ లోకేష్ కొడుకు అవడం తప్పు, లేకపోతే చంద్రబాబు నాయుడు మనవడు అవడం తప్పు. అతను కూడా ఈ రోజు రాజకీయాల్లోకి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంత దారుణంగా కమెంట్స్ పెడతా ఉన్నారంటే అతని వీడియోస్ కి సోషల్ మీడియా వేదికగా చాలా దారుణంగా అతని బాడీ షేమింగ్ కూడా చేస్తా ఉన్నారు. లోకేష్ గతంలో ఎలాగైతే హ్యూమిలేట్ చేస్తారో బాడీ షేమింగ్ చేస్తూ, అలాగే అతను బాడీ షేమింగ్ చేస్తా ఉన్నారు. ఇతను ఏమైనా పెద్ద స్వయం సైంటిస్ట్ అని కూడా కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు. చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇతన్ని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నారు? ఎక్కడైనా ఇప్పటిదాకా దేవాంశు రాజకీయాల్లోకి సంబంధించిన మాట్లాడడం కానీ, రాజకీయాల్లో ఏమైనా ఇష్యూలో కాంట్రడిక్షన్లో ఏమైనా అతను ఇన్వాల్వ్ కావడం కానీ జరిగిందా? గతంలో ఎక్కడా లేదు కదా. కేవలం తన బర్త్డేకి మాత్రమే వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ తోని వెళ్ళి తిరుమలలో అన్నదానంలో పాల్గొంటాము. అక్కడ ఏదో కొంచెం అతని పేరు మీద ఒక 20 lakhs ఎవరి ఇయర్ అతనికి ఎంత ఏజ్ వస్తే అంత డబ్బులు ఇస్తారట వాళ్ళు ఎవరి ఇయర్. ఆ తర్వాత మనం చూస్తే ఏదైనా తిరుమల పర్యటనకి వెళ్ళినప్పుడు మాత్రమే అతను మనం చూస్తూ ఉంటాం. ఇది ఫాస్టెస్ట్ చెక్మేట్ గా ఏదైతే రికార్డ్స్ లో కూడా ఎక్కున్నారు ఆయన, అప్పుడు చూసాం. అతను కొట్టిన రికార్డ్స్ సంబంధించి అప్పుడు చూసాం. అంతేగాని అతను ఎప్పుడు అంత సీరియస్ గా లైక్ ఒక కేసీఆర్ మనోళ్ళలాగా భద్రాచలం తలంబ్రాలు తీసుకొని వెళ్ళలేదు కదా. సో ఎందుకు ఇలా ఈ స్థాయిలో వైసీపీ దేవాంశ్ ఎందుకు రాజకీయాల్లోకి లాక్కొస్తా ఉంది? ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో నేను ఒక ఎగ్జాంపుల్ గుర్తు చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు హిమాంశుని ఆ రోజు హ్యూమిలేట్ చేస్తే, హిమాంశుని బాడీ షేమింగ్ చేస్తే దానికి కేటీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నా, ఇంకా అపర కుబేరుల్లో ఉన్నా, పిల్లల విషయంలో ఎవరికైనా ఆ ఎమోషన్స్ ఉంటాయి. ఎవరి పిల్లలనైనా అట్లా మనం కనీసం వాళ్ళకి పర్టికులర్ ఒక ఏజ్ కూడా లేని సమయంలో ఒక సెన్స్ లేకుండా అట్లా మాట్లాడడం అనేది ఎవరైనా తప్పు పట్టాల్సిన అంశమే. సో దాన్ని రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు ఆ రోజున. సో అలా ఇప్పుడు ఒకరికొక రూలు ఉండదు కదా. ఈరోజు ఇక్కడే మనం తీసుకున్నాం. ఏపీ రాజకీయాలు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయినాయి. ఆల్రెడీ బాడీ షేమింగ్లు అయిపోయినాయి. ఆల్రెడీ సొంత చెల్లెల్ని తల్లిల్ని వ్యక్తిత్వ హనాలు చేయడం అయిపోయినాయి. వాళ్ళ పుట్టుకల్ని హేళన చేయడం అయిపోయినాయి. అదేవిధంగా వాళ్ళ క్యాడర్ అసాసినేషన్స్ అసెంబ్లీ వేదికగాను బయట వాళ్ళ క్యాడర్ అసాసినేషన్స్ చేయడం అయిపోయినాయి. అన్నీ అయిపోయి ఈరోజు పిల్లల దాకా వచ్చింది మ్యాటర్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా వర్ష ఇద్దరు కూతురున్నారు, చక్కగా లండన్లో చదువుకుంటూ ఉన్నారు. ఏ రోజైనా టీడీపీ వైపు నుంచి కానీ, టీడీపీ నేతల వైపు నుంచి కానీ వాళ్ళిద్దరి గురించి ఏదన్నా టాపిక్ తెర మీదకి వచ్చిందా? వాళ్ళిద్దరు పేర్లన్నా ఎక్కడన్నా వినిపించినాయా? వినిపించలేదు కదా. పోనీ
షర్మిల కొడుకు రాజారెడ్డిని తీసుకుందాం. రాజారెడ్డి ఇటీవల తన తల్లి ధర్నా చేస్తూ ఉంటే 2-3 ధర్నాల్లో కూడా అతను పాల్గొన్నారు. కానీ ఎక్కడ అతని పేరుని డ్యామేజ్ చేస్తూ టీడీపీ క్యాడర్ వైపు నుంచో టీడీపీ వైపు నుంచి ఎక్కడ సోషల్ మీడియా వైపు నుంచి ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ఇంకా అతను మెచ్యూరిటీ వచ్చిన వ్యక్తి, ఆల్రెడీ పెళ్లి కూడా అయింది అతనికి. సో ఎవరైనా సరే ఇలా పిల్లల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి వాళ్ళని రాజకీయాలకు ఎందుకు ఆపాదిస్తూ ఉన్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు మనం మాట్లాడుతూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్తా ఉంటే, ఎక్కువ మంది మీకు పిల్లల్ని కంటే ప్రభుత్వం వైపు నుంచి మీకు ఈ విషయంలో మేము వాలంటరీగా ఇనిషియేషన్ కూడా తీసుకుంటాము, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తగ్గట్టుగా మేము ఏదో కొంత ఇమ్యూనిటీస్ కూడా కల్పిస్తాము మీ ఫ్యామిలీకి తగ్గట్టు అని చెప్తా ఉంటే డబ్బుల రూపంలో, దాన్ని మరి దేవాంశ్ ఒకడే ఎందుకున్నాడు లోకేష్కి, మీకు లోకేష్ ఒకడే ఎందుకున్నాడని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడున్న పరిస్థితులు అలాంటివి, ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. అసలు ఎలా కంపేర్ చేస్తారు ఈ ఇష్యూని? అదేవిధంగా వేరే వాళ్ళకైతే ఒక రూలు, దేవాంష్కి అయితే ఒక రూల్ అని మాట్లాడుతూ ఉన్నారు. దేవాంష్కి ఒక రూల్ ఏంటి, వేరే వాళ్ళకి ఒక రూల్ ఏంటి? అంటే గతంలో ఈ బెండపూడి స్కూల్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఒక 4-5 తీసుకొచ్చి ఆ ఇంగ్లీష్ నేర్పించి వదిలేరు అని చెప్పేసి అంతవరకే అది కాంట్రవర్సీ అయింది. అప్పట్లో టీడీపీ కూడా అప్పుడు కాంట్రవర్సీ చేసింది. మీ ఇతర వాళ్ళకైతే తెలుగు భాష మర్చిపోవద్దని చెప్తారు, మీ మనవడితో అయితే ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తారా అని చెప్పి కొంతమంది టార్గెట్ చేస్తూ ఉన్నారు. అతను తెలుగు ఎందుకు రాదు? దేవాంష్కి బ్రహ్మాండంగా తెలుగు వచ్చు, అతను తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడగలరు. అతను పాడ్కాస్టు ఈ జనరేషన్ వాళ్ళని టార్గెట్ చేస్తూ పెట్టుకున్నారు కాబట్టి అతను ఇంగ్లీష్లో పెట్టుకున్నాడు. సో దానికి అసలు అతను తీసుకొచ్చి రాజకీయాలకు ఆపాదించే ప్రయత్నం ఏంటి? అతని గురించి కామెంట్స్ పెట్టుడు ఏంది? అతని గురించి ఎంత దారుణంగా కామెంట్స్ పెడతా ఉన్నారంటే అంత దారుణంగా పెడతా ఉన్నారు. అసలు బాడీ షేమింగ్ చేస్తున్నారు, హ్యూమిలేషన్ చేస్తూ ఉన్నారు, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు అంత చిన్నపిల్లాన్ని పట్టుకొని. కనీసం మినిమం కామన్ సెన్స్ కదా ఇది. నేను ఇందాక అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు హర్షాన్ని వర్షాన్ని చూడడానికి లండన్ వెళ్తూ ఉంటారు చాలాసార్లు, ఎవ్రీ ఇయర్ 2 times కూడా వెళ్తూ ఉంటారు ఆయన. ఏ రోజు వాళ్ళ పిల్లల గురించి ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో మాట వచ్చిందా, పేరు వచ్చిందా, ఎక్కడైనా టీడీపీ వైపు నుంచి ఆ చర్చ జరిగిందా? మీరు రాజకీయాలను చూడాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఏమైనా తప్పు చేస్తే ఆయన తిట్టాలి, లేదు లోకేష్ వైపు నుంచి మిస్టేక్ ఉంటే ఆయన కార్నర్ చేయాలి. మధ్యలో దేవాంశ్ ఏం చేశారు? ఈ పరిధిలు దాటి ఇది ఎంత దూరం వస్తూ ఉందంటే, ఇది ఆల్రెడీ నేను చెప్పాను, విజయమ్మని హ్యూమిలేట్ చేయించారు వర్రా రవీందర్ రెడ్డితోని. ఎంత దారుణమైన అది నాకు చెప్పాలంటే కూడా చాలా ఎంబరాసింగ్ ఉంటుంది ఆ అంశం గురించి మాట్లాడాలంటే. ఆ కామెంట్ గురించి ఎలాగో నేను చెప్పలేను, ఆ కామెంట్ గురించి మాట్లాడాలంటే. ఒక ముఖ్యమంత్రి భార్య, ఆవిడ మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక ముఖ్యమంత్రికి తల్లి, అలాంటి ఆవిడ పట్టుకొని క్యాడర్ అసోసియేషన్ చేసేలాగా ఒక పోస్ట్ పెడితే జగన్మోహన్ రెడ్డి కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల. సో ఇప్పుడు ఎందుకు పిల్లల్ని రాజకీయాల్లోకి లాక్కొస్తా ఉన్నారు? ఎవరైనా సరే దేవాంశ్ ఏమైనా ఎగ్జామ్షన్ ఏం కాదు కదా. దేవాంశ్ లోకేష్ మంత్రిగా ఉన్నంత మాత్రాన దేవాంశ్ ఏమి దేవుడితో అయిపోడు కదా. అతనికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ తండ్రికి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు ఈ రోజు అతను రాజకీయాలకు లాక్కొచ్చి ఇంత వికృతానందం, ఇంత సైకోయిజం, చాలా దారి ఇంకేం లేవు. రాష్ట్రంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి టార్గెట్ చేయాలనుకుంటే. కూటమి ప్రభుత్వాన్ని నిజంగా ఇరుకుని పెట్టాలన్నా ఇష్యూస్ ఉన్నాయి, కానీ వాటిని ఏమీ పట్టుకోదు వైసీపీ. ఇలాంటి వాటిని మాత్రమే పట్టుకుంటా ఉంది. కనీసం వెయిట్ చేయండి, అతను ఏం మాట్లాడతాడు, అతను దాని వొకాబులరీ ఎలా ఉండబోతోంది, అతను ఎలా తన లాంగ్వేజ్ని డెలివర్ చేయబోతూ ఉన్నాడు, అసలు అతను ఏం స్టడీ చేశాడు. అంత చిన్నపిల్లాడు అసలు ఒక ప్రయత్నం చేయడమే మనం అభినందించాలి కదా. ముందు అసలు ప్రయత్నం ఉండాలి కదా ఏదైనా చేయాలంటే. ముందు అతను ఎఫర్ట్ పెడతామే అభినందిద్దాం ఫస్ట్. తర్వాత అతను చేసేదాన్ని బట్టి ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏమన్నా ఉంటే ఇలా ఉంటే బాగుంటుందో, అలా ఉంటే బాగుంటుందనో. అంతేగాని క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటి, వ్యక్తిత్వ హననం ఏంటి? మీరు ఈ స్థాయిలోనే ఇలా చేస్తూ ఉంటే రేపొద్దున ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటేనో ఇంకో చోటుకు రావాలంటేనో భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఈ సోషల్ మీడియా సైకోలకి, ఈ సైకోయిజానికి ప్రభుత్వం వైపు నుంచి అయినా ఎక్కడో చోట చెక్ పడాలి. మీరు చూసారో లేదో, ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉండి లోకేష్ విద్యార్థి సంఘాల నాయకులతో ఎప్పుడు భేటీ అవుతా ఉన్నారు ఆయన పదే భేటీ అయ్యి మీ రాజకీయాలని ఏమనుంటే బయట చూసుకోండి పార్టీతో అసోసియేషన్ అయ్యి, అంతేగాని స్టూడెంట్స్ మీద రొద్దొద్దు అని చెప్తా ఉన్నారు ఆయన. అంతేకాదు నైతిక విలువల పేరుతో చాగంటి దగ్గర నుంచి గరికపాటి దాకా అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తా ఉన్నారు. అంతేకాదు ఇంకోవైపు చూస్తే మీరు లోకేష్ పర్యటనలో చూడండి, ఎక్కడైనా చిన్నపిల్లలు టీడీపీ జెండాలు పట్టుకొని ఉంటే వాళ్ళ చేతిలో జెండాలు తీసేసి పక్కనే ఉన్న పేరెంట్స్కి ఇస్తున్నారు, వాళ్ళని వార్న్ చేస్తున్నారు మీరు చిన్నపిల్లల చేతిలో జెండాలు పెట్టొద్దు అని. మీకు రాజకీయాలు వద్దు, ఒక ఏజ్ వరకు మీకు రాజకీయాలు వద్దు అని చెప్తా ఉన్నారు. ఈ మెసేజ్ మీరెందుకు జనంలోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? ఇదేంటిది? దేవాంశం టార్గెట్ చేసే ప్రయత్నం ఏంటి? కనీసం అతనికి స్పేస్ ఇవ్వండి కొంచెం. కనీసం అతను ఎలా పాడ్కాస్ట్ చేయబోతున్నారు, ఎలా ఏంటి అనేది చూసిన తర్వాత అప్పుడైనా సలహా ఇచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఈ సైకోయిజాలు, ఈ టార్గెట్ చేయడాలు, ప్రధాని వాళ్ళ తాత వాళ్ళ నాన్న మాట్లాడిన అంశాన్ని దేవాంష్కి ఆపాదించడాలు, కనీసం అతని పాలిటిక్స్ అంటే మీనింగ్ కూడా తెలిసి ఉండదు పాపం పూర్తి స్థాయిలో. సో ఇవి ఆపండి. ఈ సైకోయిజం ఆగినప్పుడు మాత్రమే కనీసం మన విలువల గురించో లేకపోతే విశ్వసనీయత గురించో మాట్లాడే రోజులు వస్తాయి.